హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే రొయ్యలు తీసుకొచ్చారు మా ఆయన గారు. నేనేం చేస్తున్నానంటే టిఫిన్ చేయకుండా నేనైతే రొయ్యల బిర్యానీ చేసేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ అయితే రొయ్యలు మొత్తం శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ పోసి మసాలా మొత్తం దినుసులు పోసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేయించుకున్నానండి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక రొయ్యలు కూడా వేసుకున్నాను. రొయ్యలు బాగా కొద్దిగా వేగాక కొత్తిమీర, పుదీనా వేసానండి. రొయ్యలు అయితే కొద్దిగా బాగా వేగాలి, వేగితే చాలా టేస్ట్ వస్తాయి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని అవి కూడా కొద్దిగా బాగా వేగాక బియ్యం వేసుకోవాలండి. నేనైతే గ్లాసున్నర బియ్యం పోసాను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే మావి గట్టి బియ్యం అండి, అంటే పొలంలో పండించినవి. మనకి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందనుకోండి వాడడానికి, అప్పుడు అవి త్వరగా ఉడకదు అన్నమాట అన్నం. అప్పుడు మనకి ఎక్కువ వాటర్ పడుతుంది. అందుకని చెప్పి మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా సరే వాటర్ ఎక్కువ వేస్తాను. అదే మామూలు బియ్యం అనుకోండి, గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకొని తర్వాత బియ్యం అయితే పోసుకోవాలండి. బియ్యం కూడా వేసి ఒకసారి కలిపేసి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మూత పెట్టేసాక 2 విజిల్స్ వచ్చేయాలండి. 2 విజిల్స్ వచ్చాక కట్టేస్తే 2 విజిల్స్ వచ్చాక అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. చూడండి మా బిర్యానీ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పొడి పొడిలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంది.